యా సంజన, క్యారీ ఆన్. సంజన, Sir, I can't do this. Sorry, sir. వాట్ ఈస్ దిస్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. టిఎల్ ఇన్ సడన్ లీవ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ అరేంజ్ దిస్ మీటింగ్ టుమారో? ఇట్స్ ఓకే, బట్ నెక్స్ట్ టైం నో ఎక్స్క్యూజెస్. షూర్ సార్. మైండ్ ఇట్. వాట్ ఇస్ దిస్ సంజన? నువ్వు బేసిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోతున్నావు. టెల్ మీ, ఇలా సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? సుందర్ నీ గురించి ఇచ్చిన బిల్డప్కి నేనేదో హోప్తో హాల్లోకి రమ్మని చెప్పాను. అదేదో ముందే చెప్పుంటే మీటింగ్ క్యాన్సిల్ చేసేవాను కదా. ఇప్పుడు చూడు, క్లయింట్ ముందు కంపెనీ పరువు మొత్తం పోయింది. గెట్ అవుట్. నువ్వు ముందే చెప్పాల్సిందే కాంటిని. లోపలికి వెళ్ళక చెప్తే బాగోదు కదా. హాయ్. ఏంటి సీరియస్గా ఉన్నారు? క్లయింట్ వచ్చారు. మన మేనేజర్ గారు సంజనాకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. తను చేయలేకపోయింది. నువ్వు రాగానే మేనేజర్ గారు క్యాబిన్కి రమ్మని చెప్పారు. సార్ పిలిచారా? రా కూర్చో. ఏంటి సుందర్ ఇది? ఇన్ఫర్మేషన్ లేకుండా లేట్ రావడం ఏంటి? పైగా కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది పర్సనల్ ప్రాబ్లం ఉండే సార్, అందుకే రాలేదు. సరే, ఆ అమ్మాయి సంజన గురించి ఎందుకు అలా చెప్పావు? తనకి మినిమం బేసిక్స్ తెలియడం లేదు. వర్క్ అయితే బాగానే చేసింది సార్, కానీ ప్రెజెంటేషన్ వచ్చేసరికి టెన్షన్ పడ్డట్టుంది. తను చేసిన వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి? ఓకే, క్లయింట్ రేపు మళ్ళీ వస్తా అని చెప్పాడు. నువ్వు డెమోతో రెడీగా ఉండు. షూర్ సార్, అండ్ సారీ ఫర్ దట్. ఇట్స్ ఓకే, నువ్వు వెళ్ళు. సంజన, నువ్వు అదేం సీరియస్గా తీసుకోకు, నేను మేనేజ్ చేస్తా కదా. నువ్వు అదంతా మర్చిపోయి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి. మాట్లాడు సంజన, ఆఫీస్లో ఇదంతా కామన్. ఓకే.
సుందర్ Huh? కమ్ టు మై క్యాబిన్. Oh. నేను సంజనాన్ని వర్క్ నుంచి తీసేశాను. అదేంటి సార్ సడన్గా? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేశాను, తను అక్కడ వర్క్ చేయలేదు. ఫేక్ అని అర్థమైంది, తీసేశాను. క్లయింట్ వచ్చాడు, నువ్వు డెమో తీసుకొని కాన్ఫరెన్స్ హాల్కి వచ్చేసి. షూర్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సుందర్, హీఈస్ అవర్ క్లయింట్. సార్, హీఈస్ సుందర్, అవర్ ప్రాజెక్ట్ టీఎల్. హలో సార్, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. సుందర్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ది ప్రాజెక్ట్? షూర్ సార్. సారీ సార్. Sir, we are totally into app development, sir. This is our project, sir. It will be done in 2 days. ఓ నైస్. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫినిష్ చేయండి. Yeah, sure, sir. కంగ్రాట్స్ ప్రవీణ్. పల్సర్ ప్రవీణ్. ఓ సారీ, పల్సర్ ప్రవీణ్. యా, ఐ విల్ మేక్ ఏ మూవ్. ఓకే. థ్యాంక్ యూ. సూపర్ సుందర్, కీప్ ఇట్ అప్. Thank you, sir. ప్రాజెక్ట్ త్వరగా ఫినిష్ చేసి. Sure, సరేనా? Yeah. హలో. హలో. సారీ, ఇందాక మీటింగ్లో ఉన్నా, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. ఇందాకే నాకు మ్యాటర్ తెలిసింది. ఒకసారి నిన్ను కలవాలి. సరే, ఈవినింగ్ కలుద్దాం. ఓకే, బాయ్. సరే, బాయ్. ఎవరు బ్రో? సంజన. ఈరోజు ఆఫీస్ కూడా రాలేదు. తనను జాబ్ నుంచి తీసేశారు, ఫేక్ అని తెలిసిపోయింది. బాబోయ్, నేను ఎవరికైనా చెప్పలేదు బ్రో. నువ్వు చెప్పావని కాదు, మేనేజరే తెలుసుకున్నాడు ఎంక్వైరీ చేసి. అంటే పోలీస్ ఎంక్వైరీ? మరి ఎలా? ప్రీవియస్ కంపెనీ గురించి మెన్షన్ చేశా కదా, ఆ, వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు, ఫేక్ అని తెలిసిపోయింది. ఉడి అమ్మ, మేనేజర్ అయితే ఎరుపప్పు అనుకోను, తెలివైన దొంగే. నువ్వు జాగ్రత్త. ఒట్టి జాగ్రత్తేనా? అది జాగ్రత్త ఉంటాను.
అమౌంట్ తెచ్చావా? బిల్ కట్టడానికా? కాదు, నేనిచ్చిన అమౌంట్. ఓ అదా. ఇప్పుడు నువ్వు రమ్మని దానికేనా? అవును. ఇంకో జాబ్ వద్దా? అక్కడ కూడా నా గురించి తెలిసి నన్ను తీసేస్తే? ఓ నీ మీద నీకు అంత నమ్మకమా? ఆ? ఆ, మరేం చేద్దాం అనుకుంటున్నావు? నాకు ఈ జాబ్ వద్దు, ఏమొద్దు. అదేంటి అలా అంటావు సంజన? నువ్వు ఆఫీస్లో జాయిన్ అయిన రోజు మీ నాన్న గురించి ఒక మాట చెప్పావు, గుర్తుందా? అదంత ఈజీగా మర్చిపోయి గివప్ ఇస్తున్నావా? మరేం చేయమంటావు? ఈ వర్క్లని నా వల్ల అవ్వట్లేదు. అవ్వట్లేదంటే వదిలేస్తావా? స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత అలవాటు అవుద్దా? ఎగ్జాక్ట్లీ. అందుకే వద్దంటున్నా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. ఏంటి సంజన, నేను చెప్పేది వినవా నువ్వు? నా అమౌంట్ నాకు ఇచ్చే అంటావు. ఆ, అంటే ఇప్పటికిప్పుడు అమౌంట్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి సంజన? హా, అది అసలు మ్యాటర్. నా అమౌంట్ నాకు ఇవ్వలేక వేరే జాబ్ ఇస్తా అంటున్నావు, అంతే కదా? కనిపెట్టేసింది. ఏయ్ ఏంటిది? ఎప్పుడు చూడు డబ్బులు 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 అంటావు. ఆ డబ్బుల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కొంచెం వర్క్ మీద పెట్టుంటే జాబ్ పోయేది కాదు. ఐఎమ్ టెల్లింగ్ దట్. డైలాగ్ కామెడీగా ఉండొచ్చు కానీ నేను మాత్రం సీరియస్గా చెప్తున్నా. బయట జాబ్ కోసం అందరు ఎంత కష్టపడుతున్నారు తెలుసా? అలాంటిది నేను నీకు కష్టపడి జాబ్ ఇప్పిస్తే నిలబెట్టుకోలేకపోయావు. అందుకే నాకు ఈ ఫీల్డ్ వద్దంటున్నా. నా డబ్బులు నాకు ఇచ్చేయి. వద్దనుకుంటున్నా మాత్రాన్న వదిలేయడానికి అదేమైనా వస్తువా? జాబ్, పైగా ఇది నీ ప్రిస్టేజ్ కుక్కర్కి సంబంధించిన మ్యాటర్. ఆ? ఛీ, నీ ప్రిస్టేజ్కి సంబంధించిన మ్యాటర్. ఇంకా ఆపుతావా? ఈ సోదంతా నువ్వు డబ్బులు ఇవ్వలేక చెప్తున్నావు, మళ్ళీ పైకి మాత్రం ఏదో మోటివేట్ చేస్తున్నట్టు బిల్డప్ ఒకటి. సర్లే, ఇంకో జాబ్ చూడు. అయితే ఈసారి జాబ్ కంటే ముందు ఒక 3 months ట్రైనింగ్ తీసుకోవాలి. ఎందుకు? ఆ, ఈ టాలెంట్తో కష్టమే. హా? నాకు తెలిసిన ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. నువ్వు అందులో జాయిన్ అయ్యావనుకో, నిన్ను వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఫ్రీయా? ఫ్రీగా ఇవ్వాలంటే వాడు ఏ అనాథాశ్రమమో పెట్టుకోవాలి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎందుకు పెట్టుకుంటాడు? మరి డబ్బులు? అది నువ్వే చూసుకోవాలి. అదేంటి, జాబ్ వచ్చే వరకు నీ బాధ్యత అన్నావు కదా? జాబ్ వచ్చే వరకు నా బాధ్యతే, కానీ దానివల్ల ఏ ఖర్చులకు కాదు. ఎంత ఉంది? ఎంత అవుద్ది? జస్ట్ ఒక 30K. జస్ట్ 30Kనా? అయితే నువ్వే వచ్చు కదా, నేను మళ్ళీ ఇస్తాను. 30,000? నువ్వే అన్నావు కదా జస్ట్ 30K అని. అది మీలాంటి డబ్బున్నోళ్ళకి. అందుకే ఇల్లు దోపిడీ చేస్తున్నావు కదా? సర్లే, ఇస్తాలే. సరే, ఏమన్నా తిందామా? బిల్లు మాత్రం నేను కట్టను. సరే, బిల్ నేనే పే చేస్తాను. ఎలాగో బిల్ పే చేసేది నువ్వే కాబట్టి ఏం చెప్దాం? 1 పెరి పెరి ఫ్రైస్ అండ్ కోల్డ్ కాఫీ. ఇది అసలైన నిలువు దోపిడీ అంటే. నువ్వు చేసిన దాంతో పోలిస్తే ఇది చాలా చిన్నదిలే. అయినా నా కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేవా? అందుకనే నేను గర్ల్ ఫ్రెండ్ కూడా మెయింటైన్ చేయట్లేదు. నువ్వు ఇలా ఉంటే ఏ అమ్మాయి పడదు. అందుకే సింగిల్గా ఉందాం అనుకుంటున్నా. చూస్తా ఎన్నాళ్ళు సింగిల్గా ఉంటావు. నేను చూస్తా ఎన్ని రోజులు సింగిల్గా ఉంచుతావో.